వర్షాలు పడక పల్లెలల్లో రైతులు రందితోనుంటే ఇంకో దిక్కు వర్షాలు పడనందుకు ఎప్పటి తీరుగా బాధలు పడేటోళ్ళు ఇప్పుడు కాసింత ఊపిరి పీల్చుకుంటాండ్రు. పెద్ద పెద్ద వానలు పడతలేవు కాబట్టి హైదరాబాద్ లో కార్లు బండ్లు కొట్టుకోవడు లేదు, వాగులు వంకలు పొంగిపోర్లుడు లేదు, బ్రిడ్జిలు ఊలిపోవుడు లేదు, రాకపోకలు బంద్ అయ్యే రందే లేదు, రోడ్లు మొత్తం బురదమయం అయ్యే తండ్లాడ కథలే లేదని కాసింత నిమ్మలంగానే ఉంటారు. కానీ ఇక్కడ చూడు ఎట్లుందో ముచ్చట. ఆహా ఆహా ఎంత సాపుగా ఎంత చక్కదనంగా ఉన్నదో కదా రోడ్డు. బస్సులు కార్లు బండ్లు బుల్లెట్ రైలు కంటే స్పీడ్ ఉరికే తట్టున్నది. నూనె పోస్తే ఎత్తుకొని మళ్ళా కూరల తాలింపు వేసుకునే తట్టే ఉన్నది రోడ్డు. గిసోంటి రోడ్లు లేక బయట దేశాల పబ్లిక్ ఎంత బాధపడుతున్నారో ఏమో పాపం. అగో చూడుండ్రి, ఈ చక్కదనాల రోడ్డు మీద పెద్ద గుంత ఉండే సౌలతు కూడా ఉన్నది అంటే ఎంత గొప్ప ముచ్చట. ఎవరు ఎప్పుడు గుంతలవాడి గుట్టుకుమంటారో తెలియకుండా చేసిండ్రంటే తారీఫ్ చేయాల్సిందే. మా సక్కని ప్రభువుల ఏలువాడిలా కమ్మనైన కాంగ్రెస్ పార్టీ ఏలువాడిలా మంచిగున్నది మా పట్నం రోడ్లు అని మేడ్చల్ పట్నం పబ్లిక్ రోడ్ల మీద నాట్లేసిండ్రు. ఉత్తగా నామకే వాస్తేసిన నాట్లు కావవి. ఉయ్యాల పాటలు కోలాట పాటలు వాడుకుంటేసిండ్రు. నేషనల్ హైవే అనేది చూసినాం, పంచాయతీరాజ్ రోడ్ల మీద తిరిగినాం, సీసీ రోడ్ల మీద నడిచినాం గానీ గిసోంటి 2-1 రోడ్లను ఏడ చూడలేదు. వాహనాలు నడపొచ్చు, వర్షాకాలంలో నాట్లేసుకోవచ్చు. టెక్నాలజీ అన్నట్టే ఉన్నది మేడ్చల్ పట్నంలో ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీ. ఇంతటి కడక్ రోడ్డును ఖతర్నాక్ చేసిండ్రు కదా. ఇంతకంటే మహాభాగ్యం ఇంకేముంటదని అక్కడి పబ్లిక్ మస్తు మురిచిపోతుండ్రు. ప్రమాదాలు జరిగినా మంచిదే, ప్రాణాలు పోయినా మంచిదే, ఇసోంటి 2-in-1 రోడ్డు మాకు ఉండాల్సిందే అని డిమాండ్ చేస్తుర్రు. మరి లేకపోతే ఏంది, సర్కార్కు కాసింతనైనా సిగ్గు ఉండాలి కదా. వర్షాకాలం వస్తే రోడ్లన్నీ రోత అవుతాయి. బాగు చేసి పబ్లిక్ బాధపడకుండా చూడాలనే సోయి ఉండాలి కదా. జనం తిప్పల పడుతుంటే ఎట్లా నిద్ర పడుతున్నది కావచ్చు సర్కార్ ఆఫీసర్లకు, పబ్లిక్ ఓట్లేసి గెలిచిన లీడర్లకు కూడా. అందుకే వాళ్ళ ఇజ్జత్ తీసి గజ్జె గట్టినట్టు రోడ్ల మీద నాట్లేసిండ్రు పబ్లిక్. మరి దీన్ని బాగు చేయాలనే సోయి ఇజ్జత్ ఈగురం ఇప్పటికైనా వస్తుందో లేదో చూడాలిగా. సర్కార్ మీద ఫైటింగ్ చేసేటోళ్లకు ధర్నాలు, రాస్తా రోకోలు, ర్యాలీలు, ముట్టడిలు చేసేటోళ్లకు పోలీసులకు నడుమ ఎసొంటి ఫైటింగ్ జరుగుతుంది. పోలీసులు లాఠీ చార్జ్ చేసుడు, ముండ్ల కంచెలు బారికేడ్లు వేసుడు, టియర్ గ్యాస్ బాంబులు వేల్చుడు చేస్తారు. ఇటు నుంచి ఉద్యమకారులు రాళ్ళు ఇసురుడు, బస్సులు గాలబెట్టుడు, బారికేట్లు ఎక్కి దుంకుడు. అబ్బో చిన్న కథ ఉండది, చిన్నపాటి యుద్ధం జరిగినట్టే ఉంటది. కానీ ఇక్కడ చూడుండ్రి ఎట్లుందో ముచ్చట. ఒక్క శంప మీద కొడితే ఇంకో శంప చూపెట్టే గాంధీ మార్గంలో నడుస్తున్నారా ఏంది కాక్రోజ్ జనతా పార్టీ కార్యకర్తలు? పోలీసుల డ్యూటీ అయిపోయి ఇంటికి పోతుంటే అంత నిలబడి సప్పట్లు కొడుతున్నారు, దండేసి దండం పెట్టినంత బరాబర్ చేస్తున్నారు. ఇంతకు ఈ పోలీసులు అంత మంచి పనేం చేసిండ్రు? కాక్రోజ్ జనతా పార్టీ కార్యకర్తలను పల్లెత్తు మాట అనకుంటా, లాగులు దర్చేటట్టు లాఠీలు ఎత్తకుంటా, అయ్యో పాపం అని ముట్టుకుంటే మాసిపోయే మల్లె పూల తీరుగా చూసుకున్నారా అంటే అది లేదు. దొరికినోళ్ళని దొరికినట్టే దోబార్ తీన్మార్ బ్యాండ్ కొట్టినట్టు కొట్టిండ్రు. కొంతమంది పోలీసులు అయితే ఉద్యమం చేస్తున్న వాళ్ళ మీద రాళ్లు రువ్విండ్రు. కొంతమంది ఉద్యమకారులకు చేతులు ఇరిగినాయి, నెత్తులు వలిగినాయి, నెత్తుర్లు గారినాయి. అయినా ఇట్లా పోలీసులకు మర్యాద ఇచ్చినట్టు సప్పట్లతోని సన్మానం చేసినట్టు చేస్తున్నారంటే మీరు మమ్ముల మంచిగా కొట్టిండ్రు, మీ అంత గ్రేట్ ఇంకెవ్వలుండరు, మీకున్నంత మానవత్వం ఇంకెవ్వలకు లేదు అన్నట్టు చెద్దర్ల చెప్పు పెట్టి కొట్టినంత పని చేసిండ్రు. పాపం అది అర్థమైన పోలీసులు తలకాయలు కిందికేసుకొని పోతుర్రు. దేశంలో అతిపెద్ద పరీక్ష నీట్ పేపర్లు లీక్ అయితే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని పోరాటం చేస్తున్న మమ్ముల వీర లెవెల్లో కొట్టిన మీరు వీరులు శూరులు మస్తు గొప్పోళ్ళు అన్నట్టు సప్పట్లు కొట్టుకుంటా సాగనంపిన్రు. పాపం పోలీసులకు ఇజ్జత్ అనిపించింది కావచ్చు, ఏ ఒక్కరు కిక్కు మనకుంటా సప్పుడు చేయకుండా సైలెంట్ గా పోతున్నారు. సర్కార్ మమ్మలను కొట్టుండ్రి అని ఇచ్చిన ఆర్డర్ ను సక్రమంగా విజయవంతంగా అమలు చేసిండ్రు. మీ అంత తోపులే లేరు, మీ అంత గొప్ప సిపాయిలే లేరు అన్నట్టు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి సాగనంపిన్రు. ఇంత వ్యంగ్యంగా ఇంత పరాశకంగా తోలుసేటట్టు తొడపాశం పెట్టినట్టు చేసిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో ఇరుగమరగా తిరుగుతుంది. ఉడుకునెత్తురున్న పిల్లలు ఆవేశం ఆపుకోక పోలీసుల మీద తిరగబడతారు గాని వీళ్ళు మాత్రం ఇట్లా పోలీసులకు సప్పట్లు కొట్టి అందరు ఆలోచించేటట్టు చేసిండ్రు. శాంతియుతంగానే సలాకి ఆల్చి వాతలు పెట్టినట్టు చేసిండ్రని మెచ్చుకుంటున్నారు. వీళ్ళు చేసిన పని చూసిన దేశం పబ్లిక్.